లాస్ట్ 24 అవర్స్‌లో 'కరుపు' సినిమా గురించి చాలా డ్రామా నడిచింది. ఈ సినిమా 14 తారీఖున మన ముందుకు రావాలి. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల డిలే అయ్యి 15 తారీఖు అంటే ఈ రోజు మన ముందుకొచ్చింది. తెలుగులో 'వీరభద్రుడిగా' రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్. మన ఛానెల్‌లో ప్రతి మూవీ రివ్యూ జెన్యూన్‌గా పెడుతూ ఉంటాం. ప్రతి విషయాన్ని జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. సో, మా ప్రతి వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ 'ఆర్‌జే బాలాజీ' గురించి మాట్లాడాలి. ఈ సినిమాకి పాయింట్ ఏదైతే తీసుకున్నాడో అది ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. అండ్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చెప్పాడు. చాలా సర్ప్రైజులున్నాయని చెప్పి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక పాయింట్ దాచారు. ఆ పాయింట్ ఏదైతే ఉంటదో చాలా టఫ్ డీల్ చేయడం దాన్ని. కానీ 'ఆర్‌జే బాలాజీ' చాలా తెలివిగా డీల్ చేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఫ్లో ఏదైతే ఉంటదో చాలా 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 బావుంటది. 'ఆర్‌జే బాలాజీ' హవా నడుస్తది ఫస్ట్ హాఫ్ మొత్తం. 'ఆర్‌జే బాలాజీ' క్యారెక్టర్ గాని, 'ఆర్‌జే బాలాజీ' చుట్టూ ఉన్న లాయర్‌లు వీళ్ళందరి క్యారెక్టరైజేషన్స్ గాని ఇవన్నీ బాగా పేలతాయి. సీన్‌లన్నీ రాసుకున్నాడని చెప్పాలి. అండ్ 'సూర్య' ఎంట్రన్స్‌కి సెటప్ కూడా చాలా బావుంటది. అంతకు ముందొచ్చే సీన్స్ కూడా చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ట్రైలర్‌లో చూపిస్తారు గదా! ఒక ముఖ్యమైన కేసని జెప్పి. ఆ కేస్ ఏదైతే ఉంటదో దాంతోనే సినిమా స్టార్ట్ అవుద్ది. సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఆ కేస్ చుట్టూనే తిరుగుతాయి. నేను సినిమా మొత్తం దాని చుట్టూ ఉంటదనుకున్నాను. ఆబ్వియస్‌లీ ఉంటది. కానీ సర్ప్రైజ్‌లుంటాయి. అది మీకు సినిమా జూస్తే అర్థమవుతది. ట్రైలర్ రివ్యూలో నేను చెప్పాను. మీకు గుర్తుండే ఉంటది. అది గాని కరెక్ట్‌గా చూపిస్తే సినిమా బావుంటదని జెప్పి. అది చాలా చూపించారు. అండ్ మంచి ఎమోషనల్ ఆర్క్ కూడా ఉంటది ఆ కేస్‌కి. ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని చాలా బావుంటాయి. కానీ కంప్లెయింట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసిందని జెప్పాలి. ఫస్ట్ హాఫే సినిమా అయిపోయిందని జెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ ఏంటో అర్థం గాలా. ఒక సీన్‌ని పట్టుకుంటాడు. ఆ సీన్‌లో కొన్ని సెటప్‌లుంటాయి. వాటికి పే ఆఫ్ ఇవ్వడానికి మొత్తం సెకండ్ హాఫ్ ఉంటది. అదైతే నన్ను డిసప్పాయింట్ జేసింది. కానీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బానే ఉంటాయి. థియేటర్ నుంచి బయటకొచ్చేసరికి ఇంతకుముందు 'సూర్య' సినిమాలతో పోల్చుకుంటే 1000 రెట్లు బెస్ట్. ఆ 'కంగువా' గాని, 'రెట్రో' గాని చాలా చాలా డిసప్పాయింట్ చేసాయి. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా నయం అని చెప్పాలి. అండ్ ఇంకా 'ఆర్‌జే బాలాజీ' యాస్ ఎ రైటర్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసాడు. 'ఆర్‌జే బాలాజీ' యాస్ ఎ డైరెక్టర్ చాలా తెలివిగా ప్రవర్తించాడు చాలా చోట్ల. చాలా కన్వీనియన్స్ ఉపయోగించుకున్నాడని చెప్పాలి సెకండ్ హాఫ్‌లో. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కూడా కన్వీనియన్స్ ఉపయోగించుకున్నాడు. అంటే 'సూర్య' వస్తున్నాడని చెప్పి సెటప్ చేసుకుంటా చూసావు. కొంచెం కన్వీనియంట్‌గా ఉంటాయి. కానీ అవి అలా తీసుకెళ్తేనే కిక్కొస్తది. 'సూర్య' ఎంట్రన్స్ సీన్ గనక కరెక్ట్‌గా పండకపోయుండుంటే దాన్ని ఖచ్చితంగా కంప్లెయింట్ చేసేవారు. యాస్ ఎ డైరెక్టర్‌గా మాత్రం 70 మార్కులేసేయొచ్చు 'ఆర్‌జే బాలాజీకి'. కానీ సెకండ్ హాఫ్ కూడా ఇంకా మంచి సీన్‌లు రాసుకొనుండి, ఇంకా తీసుకొనుంటే బావుండేది. ఆ డివోషనల్ యాంగిల్ వచ్చినప్పుడు సినిమాని చాలా డిఫరెంట్‌గా తీసుకెళ్తాడు. అదంతా బానే ఉంటది. అది కొంతమందికి ఎక్కచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. కొన్ని కొన్ని సీన్‌లు అవి బానే ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బావుంటాయి. ప్రతి దానికి ఒక డివోషనల్ టచ్ ఉంటది. గుర్తుపెట్టుకోండి యాక్షన్ కొరియోగ్రఫీ అంటలేదు నేను సీక్వెన్స్‌లు అంటున్నాను. ఆ సీక్వెన్స్‌లన్నీ బావుంటాయి. వాటి చుట్టూ మంచి ఎమోషన్ ఉంటది. అండ్ ఇంక 'సూర్య' విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో 'సూర్య' క్యారెక్టర్ చాలా బావుంటది. సెకండ్ హాఫ్ మొత్తం ఇంక ఫ్యాన్ స్టఫ్ అని చెప్పాలి. 'సూర్యకి' ఈ ఫిల్మ్ హెల్ప్ అవుద్దా అంటే కమ్‌బ్యాక్ అయితే చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఫ్యాన్స్‌లో ఈ సినిమా ఉత్తేజం నింపుతది. ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు థియేటర్‌లో మాస్ సీన్స్‌కి నా అభిప్రాయం. అండ్ మిగతా యాక్టర్ల పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'ఆర్‌జే బాలాజీ' గురించి ఆల్రెడీ యాస్ ఎ డైరెక్టర్‌గా, యాస్ ఎ రైటర్‌గా మాట్లాడాం. యాస్ ఎ పెర్ఫార్మర్‌గా కూడా మాట్లాడుకోవాలి. చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ మొత్తం 'ఆర్‌జే బాలాజీదే' ఉంటది. పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా బానే పెర్ఫార్మ్ చేశాడు. ఓవరాల్‌గా అయితే డీసెంట్ పెర్ఫార్మన్స్ డెలివర్ చేశాడని చెప్పాలి. ఆ రోల్‌లో పెద్ద కొత్తదనం ఏముండదు. బట్ ఆ రోల్‌కైతే బాలాజీని తను క్యాష్ చేసుకోవడం కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. అండ్ బాలాజీ చుట్టూ ఉన్న లాయర్‌ల పెర్ఫార్మన్స్‌లు కూడా బావుంటాయి. బట్ ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటది. ఆ సీన్ నుంచి త్రిష క్యారెక్టర్ కూడా బానే ఉంటది. అండ్ ట్రైలర్‌లో మీరు చూసే ఉంటారు. ఫాదర్, డాటర్ ఉంటారు. ఏదైతే ఇంపార్టెంట్ కేస్ ఇన్వాల్వ్ అవుద్దని చెప్పాను కదా! వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు కూడా బావుంటాయి. ఫాదర్ పెర్ఫార్మన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఒక సీన్ ఉంటది ఎమోషనల్ సీన్. దాంట్లో యాక్టింగ్ ఇరగదీశారని చెప్పాలి. అండ్ ఇంకా మిగతా వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు బానే ఉంటాయి. అండ్ ఇంక టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బావుంది. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే సాయి అభయంకర్ పాటలైతే నాకు పెద్దగా అర్థం కాలేదు లిటరల్లీ. కానీ బీజీఎం ఏదైతే ఇచ్చాడో అది బానే ఉంది. 'ఆర్‌జే బాలాజీకి' ఒక బీజీఎం ఉంటది. 'ఆర్‌జే బాలాజీ' కనిపించిన ప్రతిసారి ఆ బీజీఎం వస్తది. అది బానే ఉంటది. ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్‌లో గూడా సినిమాకి తగ్గట్టు తన ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే బీజీఎం ఆహా! ఓహా! అనలేం గాని డీసెంట్ బీజీఎం అని చెప్పాలి. సినిమా మూడ్‌ని ఎక్కడా పాడు చేయలేదు. క్యారీ చేసుకుంటూ ఎళ్ళిందని చెప్పాలి. అండ్ ఇంక నా ఫైనల్ వెరిడిక్ట్ ఏంటంటే ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలి. టైమ్ పాస్ అయిపోతే చాలు అనుకుంటే ఖచ్చితంగా 'వీరభద్రుడు' ట్రై చేయొచ్చు. అండ్ 'సూర్య' అంతకు ముందు సినిమాలు చూసి విసిగిపోయిన వాళ్ళు 'సూర్యని' కొత్త యాంగిల్‌లో చూడాలంటే ఈ సినిమా నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఈ సినిమాలో
ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తది. ఫ్యాన్స్ అనే కాదు, ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్ ఆడియన్స్‌ని కూడా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక డీసెంట్ వాచ్ బానే ఉంది. ఎళ్లి లుక్ ఏసేయండి. నియర్ బై థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంది.